మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం, చాప్టర్ 15 15వ అధ్యాయం 53 నుంచి 58 వరకు మనము కలిసి గట్టిగా బిగ్గరగా మనం భాగం చదువుదాం. 53 నుంచి చదువుతాను, 54 మీరు చదవండి. అలా ఒకరే 53 నుంచి చదువుతాను, మీరు 54 చదవండి. అలా మనము సీక్వెన్స్ ఫాలో అవుదాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, అమర్తమైన ఈ శరీరము అమర్తను ధరించుకొనవలసినది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కలిసి చదువుదాం. కలిసి అందరూ గట్టిగా బిగ్గరగా చదువుదాం. యోహాను సువార్త 4:24 చదువుదాం కలిసి గట్టిగా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కనికరం గల దేవా, ప్రేమ గల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతికునే దేవా, మార్పు లేని వాడానికి ఉదయకాలం వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. మరి ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు, అందరం బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. మరి ఆరాధన వర్తమానం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. నీ కృప, నీ సహాయము, నీ మెండైన దీవెనలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. నిర్గమం 33:14 ప్రకారం భూలోకంలో నీ సన్నిధి మేము అనుభవించినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాం. ఈ కొద్దిపాటి సమయం మా జీవితాలకి, మా ఆత్మ సంబంధమైన జీవితానికి ఉపయోగకరంగా ఉండినట్లు కృప చూపించమని, ఇంకా నీ బిడ్డలు ఎవరైతే రావాలో వారు క్షేమంగా రావటం కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితుడా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనందరికీ బాగా పరిచయమైన మాట. ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల. ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారు అంటే, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఆరాధించే బిడ్డలు ఎవరంటే ఆత్మతో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో, శరీరంతో కాదు. ఈనాడు మన లోకంలో క్రైస్తవ సంఘాలలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారంటే శరీరంతో ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆత్మతో ఆరాధించట్లేదు. దాని కారణాన్ని ఈనాడు సంఘాల్లో గొడవలు, కొట్లాటలు, దేవుణ్ణి అర్థం చేసుకోలేని వారు ఈనాడు లోకంలో ఉన్నారు. ఇక్కడ ఎంత మంచి మాట రాయబడిందంటే, ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో చేయాలి. ఇక్కడ రాయబడింది ఇంకోటి, సత్యం. మనం ఇందాక మంచి పాట పాడాం కదా, రుచి చూచి ఎరిగి తినే. ఎప్పుడు మనం ఎరుగుతాము అంటే రుచి చూస్తేనే. ఏదైనా ఇంట్లో ఒక వంట వండినప్పుడు దాన్ని తిన్నవాడు దాన్ని తిని దాని ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఎలా ఉంది అని చెప్తాడు. కూర బాగుంది అనుకోండి, చాలా బాగుంది అని చెప్తాడు. అంటే అఫ్కోర్స్ కొన్నిసార్లు బాగాలేనప్పుడు కూడా మనం బాగుందని చెప్పాల్సి వస్తుంది, అది వేరు. మరి ఇంట్లో కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే తిన్నవాడు చెప్తాడు. అలాగనే ప్రియ స్నేహితుడా, ఎవరైతే దేవుణ్ణి రుచి చూస్తారో, ఎవరి జీవితంలో అయితే ఆత్మ సంబంధమైన కార్యం జరుగుతుందో వారు దేవుని ఆరాధించకుండా ఉండలేరు.
దేవుని పూజించకుండా ఉండలేరు. ఎంత చూడండి, ఎంత ఆశ్చర్యం అంటే దీనులకు ఆత్మీయమైన సత్యాలు అనిగించాడు కదండి. ఎంత దీనులకు ఆత్మ సంబంధమైన వాక్యంని దేవుడు అందించాడు కదండి. చూడండి, ఆయన మంచి మాట, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో. ఎవరితో చెప్పాడు ఈ మాట చెప్పండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరు సమరయ స్త్రీ. ఎంత సామాన్యమైన స్త్రీ, ఎంత నీతిమంతురాలా కాదే, చాలా ఫేమస్ పర్సనా కాదే. దేవుడు దీనులుగా అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని సువార్తని, ఆయన ఆత్మీయ సత్యాలని. కాబట్టి ఈరోజు ఆరాధించక మునుపు మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ప్రభువుని మనం ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. రండి మన కాన్సెప్ట్కి వెళ్దాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 54 చదవండి. ఈ క్షయమైనది, ఈ మర్తమైనది, విజయమందు మరణము రింగివేయబడని అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ప్రియ స్నేహితుడా, ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు దేవుడు ఏంటంటే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్తమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. కాబట్టి ప్రియ స్నేహితుడా, మానవుని జీవితంలో మరణం ఉంది. ఆనాడు ఆదాము అవ్వలు చేసిన పాపము ద్వారా మరణము మానవుని జీవితంలో ప్రవేశించింది. అటువంటి మరణాన్ని కొట్టివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఈ లోకంలో పుట్టి తను జీవించి 33.5 సంవత్సరాలు సవాలుగా మానవునికి సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించాలని సవాలు ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. తను ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచడం ద్వారా మనందరికీ ఏమి ఇచ్చాడంటే విజయం అనుగ్రహించాడు. అందుకే మాట రాయబడింది, విజయమందు మరణము మృంగివేయబడింది. కాబట్టి ప్రియ స్నేహితుడా, మన జీవితంలో మనకి దేవుడు విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మరణపాత్రులం. ఒక మంచి మాట ఉంటుంది చూడండి, 2 కొరింథీయులు, ఇక్కడే 2 కొరింథీయులు 4:16 చూడండి. 2 కొరింథీయులు 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ పురుషుడు కృషించుచున్నాను. బాహ పురుషుడు అంట దినదినము బాహ పురుషుడు కృషించిపోతున్నాడు. మానవుని జీవితం, మానవ బ్రతుకు ఎలాంటిదంటే ఈ బాహ పురుషుడు కృషించిపోయేవాడుగా ఉన్నాడండి. ఒకనాడు మనం ఈ లోకాన్ని వదిలవలసిందే. 89:48 కీర్తనలో రాయబడింది, మరణము చూడక బ్రతుకు నరుడేవాడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కడు ఈ భూలోకంలో పుట్టిన ప్రతి నరుడు మరణించవలసిందే. అయితే ప్రియ స్నేహితుడా, ఎంత మంచి ఇక్కడ రాయబడింది ఏమన్నది, దినదినము బాహ పురుషుడు కృషించుచున్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన మానవులు ఏం చెప్తున్నారంటే కింద రాయబడింది, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే ఈ శరీరము, ఈ దేహము ఒకనాడు మట్టిలో కప్పివేయాల్సిందే. కృషించిపోయే ఈ దేహము, నశించిపోయే ఈ దేహము. ఒక మాట ఉంటుంది చూడండి, ఇక్కడ 2 కొరింథీయులు 5:1. 2 కొరింథీయులు 5:1 చూడండి. భూమి మీద చాలా చేస్తారు. ఎటువంటి నివాసం అంటే ఇది, ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోతుంది, శిథిలమైపోతుంది, కొలాప్స్. ఒకరోజు ఇది కొలాప్స్ అయిపోతుంది. ఇందాక మనం చూద్దాం 2 కొరింథీ 4:16లో ఈ బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు, కృషించిపోతాడు, ఒకరోజు నశించిపోతాడు. ఈ దేహం మట్టితో కప్పివేయబడుతుంది. ప్రియ స్నేహితుడా, అంతేనా ఇక్కడ రాయబడింది శిథిలమైపోయినను. తర్వాత మళ్ళీ చదవనమాట 5:1. దేవుని చేత కట్టబడినది పరలోకమందు మనకేముందండి, నివాసం ఉంది. ఈ లోకంలో ఈ దేహం, ఈ గుడారము శిథిలమైపోయినా
ఈ దేహం కృషించిపోయిన మరణపాత్రమైనప్పటికీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే, అక్కడ రాయబడిన చాలా స్పష్టమైన మాట, పరలోకమందు ఏముంది, మనకి నివాసం ఉంది. అందుకే చక్కని మాట ఉంది, విజయమందు మరణము మృంగేశాడు ప్రభు. చూడండి ఒక మాట హెబ్రీ 9:27 రాబడింది, మనుషులందరంట, చదువు నా మాట ఒకసారి చదువుదాం. హెబ్రీ 9:27 తీసిన వారు సాయం చేయండి. మనుషులందరూ ఈ మాట అందరు చదువుదాం, తీయండి. బైబిల్ ఉన్నవారు అందరు తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 మొత్తం బైబిల్ ఉన్నవారు తీయండి, చదువుదాం, అందరు చదువుదాం. మనుష్యులు ఒక్కసారే మృతి పొందేవారని నియమింపబడాను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఆ తర్వాత ఏముంది, తీర్పు ఉంది. అయితే విశ్వాసికి ఏముందంటే నిత్యమైన నివాసము పరలోకం ఉంది. ప్రియ స్నేహితుడా, ఈ గొప్ప విషయంను మనం ఎరిగిన వారమై దేవుని ఆరాధించాలి. శిథిలమైపోయే ఈ దేహము, కృషించిపోయే ఈ దేహము దేవుడు చూస్తూ వచ్చాడండి. అంతేకాదు ఒక్కసారే మానవుడు మరణించేవాడుగా ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు మనం కొన్నిసార్లు వర్తమానంలో వింటున్నాం, మనమంట ఒక్కసారి జీవిస్తే, ఒక్కసారి పుడితే 2 సార్లు మరణిస్తామంట. అదే మనం 2 సార్లు పుట్టినాం అనుకోండి, ఎన్నిసార్లు మరణిస్తాం? ఒక్కసారి. చెప్తాను అది కూడా. 2 సార్లు పుట్టుక అంటే తల్లి గర్భంలో ఒకసారి మనం పుడతాం, తర్వాత ఆత్మీయంగా మనం ఒకసారి పుడతాం. బాప్తీసం అనేది మనము సాక్ష్యం ఇచ్చినట్ట. బాప్తీసం అనేది పుట్టుక కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఇక్కడ రాయబడింది రెండోసారి మనం రెండోసారి మనం పుట్టుక అంటే ఆత్మీయం పుట్టుక. పాపములో మరణములో ఉన్న మనల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా లేపుతూ వచ్చాడండి. అదే మన జీవితంలో గొప్ప పుట్టుక. అందుకే మన హెబ్రోను సహవాసంలో ఆర్ యు బోర్న్ అగైన్ అని ఎందుకంటారు? ఆత్మ సంబంధమైన బర్త్డే మనకది. చాలామంది విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు, మన పెద్దలు చాలామంది వారి జీవితంలో ఆత్మ సంబంధమైన పుట్టుక వారు ఎరిగిన వారే ఉన్నారు. కొంతమంది ఎప్పుడు పుట్టినారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఉన్నారో తెలియదు, వాగ్దానాలు తెలియదు, ఏమీ తెలియదు. ఆత్మ సంబంధమైన పుట్టుక ఎప్పుడు మనం ఎరిగిన వారే ఉండాలి. అర్ధరాత్రి లేపి అడిగినా మనం చెప్పాలి మన పుట్టుక ఎప్పుడు. ప్రియ స్నేహితుడా, ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒక్కసారే మరణిస్తాం. ఒక్కసారి ఈ లోకంలో మరణించిన తర్వాత ఇంకొక మరణం ఉంది మన జీవితంలో, అది 2వ మరణం. ఆ మరణానికి మన మానవుడు పాత్రుడయ్యాడండి. ఆ మరణాన్ని తప్పించేవాడు ఒక్కడు లేడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశం కాకుండా తను తప్పించుకొనగల వాడెవడు? ఎవడు లేడు. ఇటువంటి గొప్ప మరణం మన మీద ఉన్నప్పుడు ఇక్కడ రాయబడింది, విజయమందు మరణము మృంగివేయబడెను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. మన జీవితం ఎలా ఉంటుందో యెషయా 40:6-7 చూడండి. యెషయా 40:6-7 ఎటువంటి జీవితం. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వాళ్ళ అందం అంత ఎట్లుందంట, అడవిపోలే. మనం అద్దం ముందు ఎన్నిసార్లు చూసుకుంటామో మనకే తెలియదు కదండి. అద్దం ముందు ఎక్కువ సమయం గడిపే వాళ్ళని ఈరోజు ఈ మాట చదవాలి వాళ్ళు. చదవండి 40:67 ఇక్కడ గడ్డి ఎండిపో 67 కదా సిస్టర్. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. గడ్డి అండి, మనం గడ్డి లాంటి జీవితం, గడ్డి లాంటి బ్రతుకు మంది. గడ్డి మనం చూడండి, బయట రోడ్డు మీద పొలాల్లో చూడండి, ఉదయకాలం అలా వెలుగుతూ ఉంటుంది, ఎండ వచ్చినప్పుడు వాడిపోయి ఎండిపోతుంది. అలాంటి బ్రతుకు మంది ఈరోజు ఉండి ఏ క్షణంలో ఆ గడ్డి ఎండిపోతుందో మనకు తెలియదు. అందుకే క్లియర్గా దేవుడు యెహోవా తన నిశ్చయముగా 7వ వచనం చదవండి. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి వంటి వారు మనం. 8వ వచనం చూడండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు అడిపోను, మన దేవుని వాక్యం నిత్యము నిల్చు. సర్వ శరీరులు గడ్డి వంటి వారం, గడ్డి లాంటి వారి జీవితం.
ఎంత మంచి మాట రాబడిందంటే, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. మన అందమంతా ఈనాడు చూడండి, లోకంలో గొప్ప గొప్పవారు, ఎంతో అందంగా ఉన్నవారు, క్వీన్స్, వారు ఎంతో వారి అందాన్ని బట్టి గర్వించేవారుగా ఉన్నారు. వారి అందాన్ని బట్టి వారు గర్వించే వాళ్ళు ఉన్నారు. కొంత హ్యాండ్సంగా ఉన్నాం అనుకోండి, కొంచెం బ్యూటీ ఉన్నామంటే మనం పట్టలేం. కానీ ప్రభు వారు ఏం చెప్తున్నారు, అయ్యా మానవుడా, నీ అందమంతా ఎలాంటి అందం అంటే అడవి పువ్వు లాంటిది. నీ అందం ఎలాంటి అందం అంటే ఎండిపోయే అందం. చాలా చక్కని మాట, అడవి పువ్వు వలె ఉన్నది. నిశ్చయంగా జనులు ఎటువంటి వారు? గడ్డి వంటి వారే. గడ్డి వంటి వారు, కృషించిపోయే మానవుడు, శిథిలిపోయే మానవుడు. ఇటువంటి మరణానికి పాత్రలమండి ఒకప్పుడు. ఇటువంటి మరణం నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. విజయమందు మరణము మిరింగి వేశాడు దేవుడు. మరణాన్ని మిరింగిన గొప్ప దేవుడు అండి మన ప్రభువారు. ఈ లోకంలో ఉన్న ఏ దేవతలని చెప్పుకునే వారికన్నా మన దేవుడికున్న గొప్పతనం ఏంటంటే మరణమును మిరింగివేసిన వాడు. విజయశాలి మన ప్రభు, విజయుడు. ప్రియ స్నేహితుడా, చూడండి లూకా సువార్త, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. లూకా సువార్త 20:36 చేయండి. 20:36. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడిని దేవుడు ఎటువంటి స్థితికి తీసుకొస్తున్నాడో చూడండి. 20:36. ప్రియ స్నేహితుడా, చాలా స్పష్టంగా ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. బాహ్య పురుషుడు, కృషించిపోయే స్థితిలో మానవుడు ఉన్నాడు. శిథిలిపోయే మానవుడు, గడ్డి లాంటి మానవుడు, ఒక్కసారే మరణించి ఈ లోకంలో దేహం కప్పివేసే మానవుడు. ఇటువంటి మానవుని దేవుడు ఎంత చక్కగా మాట రాయబడిందంటే చదవండి. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులను. ఎవరండి మనం? దేవుని కుమారులం. గడ్డి వంటి వారం, శిథిలమైపోయే మానవుడు, కృషించిపోయే ఈ దేహం, ఇటువంటి మానవుణ్ణి, ఈ అల్పమైన మానవుణ్ణి, ఈ పాపాత్ముడను, ఈ దుష్టుడను దేవుడు ఎటువంటివి చేశాడంటే ఆయన దేవుని కుమారులుగా చేస్తూ వచ్చాడు. ఎటువంటి కుమారులు వాళ్ళు? దేవుని కుమారులు. 36 రాబడి, దేవుని కుమారులై ఉందరు గనక వారికను మరణం మనకు లేదు. ఏం లేదండి, మరణం మనకు లేదు. ఇప్పుడు అక్కడ చూసాము 89-48లో అక్కడ మరణము చూడక బ్రతుకు నెరవేడు. ఎస్, మనకు మరణం లేదు. రెండవ మరణం మన మీద ప్రభుత్వం చేయదు. రండి 26 ప్రకటన గ్రంథం 26 చూడండి. ప్రకటన గ్రంథం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 26 6 వచ్చిన అదేనా? క్షమించండి, చదవండి సిస్టర్, మీరు కరెక్టే. ఇరవై అధ్యాయం 6 వచ్చిన కరెక్ట్. చదవండి సిస్టర్ బ్రదర్. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారం. రెండవ మరణం లేదు మన మీద అధికారం. ఎందుకు? మనం ధన్యులం. ఎందుకు? మనం పరిశుద్ధులం. ఎంత చక్కని మాట రాబడింది. ఎటువంటి మానవుడు? మనం శిథిలమైపోయే మానవులం, కృషించిపోయే మానవులం. మరణం మన మీద ఒకప్పుడు ఏలుతుంది. ఎస్, ఆదాము మరణము మానవుని మీద ఏలుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండవ ఆదాముగా వచ్చి ఆ మరణాన్ని కొట్టివేస్తూ వచ్చాడండి. కాబట్టి ఇక్కడ మంచి మాట ఉంది. ఏమన్నది? ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారమే లేదు. కాబట్టి రెండవ మరణం మన మీద అధికారం చేయదు. బట్ ప్రియ స్నేహితుడా, ఎంత స్పష్టంగా దేవుడు మానవునికి ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. దేవుని కుమారులై ఉండి అక్కడ రాయబడింది, ఇక వారు చావనేరరు. చావు లేదు మనకి, మరణం లేదు మనకి. ఈనాడు లోకంలో మనం చాలాసార్లు వింటాం. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, మరణించిన వాడు కుక్క అయి పుడతాడు, వాడు మంచి పనులు చేస్తే వాడు మరీ మనిషి అయి పుడతాడని. లేకపోతే వాడు ఈ లోకంలో చెడు కార్యం చేస్తే దానికి తగినట్టుగా వచ్చే జన్మలో వాడు కుక్కయో పందేయో లేకపోతే జంతువు అయి పుడతాడేమో వింటాం. స్నేహితుడా, నిజంగా చెప్పండి, నిజంగా ఈ లోకంలో ఎక్కువ మంది ఎవరున్నారండి? బైబిల్ ప్రకారం క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారు.
ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారా? ఎక్కువ మంది నీతిమంతులు ఉన్నారా? ఎక్కువ మంది అనీతిమంతులు ఉన్నారా? పాపులే ఉన్నారు ఎక్కువ. ఆ లెక్కను పోతే ఎంతమంది చనిపోతున్నారో, చనిపోయిన వారిలో ఎంతమంది చెడ్డవారు, ఒకవేళ ఆ ఫార్ములా ప్రకారం మీద వెళ్తే ఈ పాటికి ఎన్ని జంతువులు పెరగాలి ఈ లోకంలో. జంతువులు తగ్గిపోతున్నాయి ఈనాడు. ప్రియ స్నేహితుడా, చావు లేదండి మనకి జీవితంలో. దేవుడు ఇటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ఆడ మంచి మాట రాబడింది 26లో, మనం ఎటువంటి వారం అంటే ధన్యులం. మనం ఎటువంటి వారం అంటే పరిశుద్ధులం. అవునండి, పాపములో, శాపములో, అపవిత్రమైన జీవితంలో మానవులను మనం ఉంటే దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. ఆ కలవరిశిలో తన ప్రాణం పెట్టే చేత, రక్తం కాటు చేత మనల్ని తన రక్తంతో కడిగాడండి. మనల్ని కొన్నాడండి ప్రభువారు. కొని ఇప్పుడు మనల్ని ధన్యులుగా చేస్తూ వచ్చాడు, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. ఎంత ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని కుమారులు. బయట పోతే దేవుని బిడ్డలు అంటున్నారు. మొన్న కూడా ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, ఒక ఆయన పరిచయమైన వ్యక్తి వస్తే ఆయన కూడా మీలాగా దేవుని బిడ్డే అన్నాడు. నిజమే, వాళ్ళు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు. కానీ ప్రియ స్నేహితుడా, మనం దేవుని కుమారులమే, కృషించిపోయేవారమే, గడ్డి లాంటి మానవులం, శిథిలమైపోతాం ఒకరోజు. ఈ దేహం అంట ఒకరోజు కప్పివేయబడుతుంది. ప్రియ స్నేహితుడా, మొన్న రీసెంట్గా చూసాం కదా, జయశ్రీరావు అంకుల్ చూసాం. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం. ధన్యుడు. ఆయన సాక్ష్యం వింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అందుకే రాత్రి పారిపోయాం మేము, నేను అన్న, డేవిడ్ అన్న, టిల్బాబు. అవకాశం దొరకదు. ఇంత అద్భుతమైన అవకాశం ఎవరు దొరుకుతుంది? మనం ఢిల్లీకి వెళ్ళగలుగుతామా? హెబ్రోన్కి వెళ్ళొచ్చాము. ధన్యులం అండి మనం ధన్యులు. ఎవరో తెలియదు ఆయన, మనకి ఎవరో తెలియదు, బంధువు కాదు, స్నేహితుడు కాదు, ఎవరో కాదు, కానీ మా ఆత్మ సంబంధమైన మానవుడు, దైవజనుడు. మనం కూడా దేవుని దృష్టిలో సమానులమే, మనము దేవుని దృష్టిలో ధన్యులమే, మనము దేవుని దృష్టిలో పరిశుద్ధులమే, మనము దేవుని దృష్టిలో దేవుని చేత కడగబడిన వారమే, మనము దేవుని దృష్టిలో సంఘమే. సంఘం అంటే అంత ప్రేమ అండి, ప్రభు వారికి అంత ప్రేమ. తన రక్తం నుంచి కొన్నాడండి. రండి ముందుకెళ్దాం, రండి ఒక మాట చూపిస్తాను, ముందుకెళ్ళిపోదాం. 2 తిమోతి చూడండి, 2:9-1:10 ముగిచేస్తాను. 2:9-1:10. ఇక్కడ పట్టుకున్నా, నాయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఇక్కడ పట్టుకున్నా, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. అవును ప్రియ స్నేహితుడా, ఒకప్పుడు మరణపాత్రుడు మానవుడు. ఈ మరణాన్ని కొట్టివేస్తూ వచ్చాడు ప్రభువారు. ఎంత మంచి మాట! మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ప్రయాసపడి భారం మోచున సమస్త మానవులారా రండి, నేను మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను, రండి. నేను మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాను, రండి. నేను మీ పాపం నుంచి మిమ్మల్ని రక్తంతో కడిగి నేను మీ నీతిమంతులుగా చేస్తాను, రండి అన్నాడు. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడండి. ఆ పిలుపులో ఎంత అద్భుతమైన పిలుపు అండి అది. ఇక్కడ రాబడింది, ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఇక్కడ రాబడింది, ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి మరణాన్ని నిరర్ధకం చేశాడు ఆయన. తర్వాత ఏం చేశాడండి? అక్కడ రాబడింది, ఏం తెచ్చాడు ఆయన? మరణాన్ని కొట్టేశాడు. ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు? జీవమును, అక్షయతను తీసుకొచ్చాడు. ఎస్, దేవుడు మన జీవితంలో జీవమును, అక్షయతను తీసుకొచ్చాడు. ఎస్, మన జీవితంలో ఒక నిరీక్షణ ఉంది. ఒకరోజు మరణిస్తే ఆ అక్షయతను మనం పొందుకుంటాం. ఆ యుగాలు తండ్రితో పాటు ఆ పరలోక రాజ్యంలో నిత్య నివాసంలో మనం ఉంటామండి. ప్రియ స్నేహితుడు, ఎంత మంచి మాట రాబడిందంటే ఆయన జీవమును, అక్షయతను తీసుకొచ్చాడు. అనేక సార్లు మన జీవితంలో మనం ఇది ఎరగని వారమే ఉంటాం. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఆయన ఈ మంచి మాట రాబడింది, విజయమందు మరణము మిరింగివేశాడు. మన మరణాన్ని
ఆయన మింగివేస్తూ వచ్చాడు. మరణాన్ని నిరర్ధకం చేస్తూ వచ్చాడు. నిజమే, మరణపాత్రులం, కృషించిపోయేవారమి కదా అండి, ఇంత కృషించిపోయేవారమి, శిథిలమైపోయేవారమి, గడ్డి లాంటి మానవులం మనం. ఇటువంటి మనం దేవుని కుమారులుగా చేస్తూ వచ్చు మరణం నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను, సువార్తల వల్ల వెలుగులోకి తీసుకొచ్చాడు ప్రభువారు. అందుకు మనం ఆరాధించాలి ప్రియ స్నేహితుడా. కాబట్టి మన జీవితంలో ప్రభువును ఆరాధించాలి. చూడండి, ఇంకో మంచి యెషయా గ్రంథము, యెషయా 25:8 చూడండి, ముగించుకుందాం. యెషయా 25:8, మరెన్నడూ ఉండకుండా చదువు ప్రభు అయిన యెహోవా జినుల నిందను తీసివేను. ఈ లోకంలో ఎన్ని నిందలో నీ మీద, లోకంలో ఎన్ని కష్టాలో నీ జీవితంలో, ఈ లోకంలో ఎన్ని బాధలో, ఎంత నిరాశనో, ఎంత వేదనో నీ జీవితంలో, వీటన్నిటినీ దేవుడు తీసివేసేవాడుగా ఉన్నాడు. ఎంత మంచి మాట రాబడిందంటే, మరన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా తన ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయను. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ప్రభు వారి కోసము ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని కోసం దేవుని సేవలో నలిగిపోయారో, హతసాక్షులయ్యారో, సువార్త వల్ల అనేక మంది తన్ను తిన్నారో, ఆయన పరిచర్యలో భాగస్థులైనారో, వారందరి బాష్పబిందులో దేవుడు తుడిచివేసుగా ఉన్నాడు. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేశాడు. మరణ భయం లేదు ఇప్పుడు ఈనాడు క్రైస్తవునికి. మరణ భయం లేదు. విశ్వాసికి మరణ భయం లేదు. అవిశ్వాసికి ఉంది మరణ భయం, విశ్వాసికి లేదు. అంతే మంచి పాట. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేను. ఆయన బాష్ప బిందువు మన కన్నీటిని తుడిచివేస్తాడండి. ఆరాధించమ్మ ప్రభు అని. అవును తండ్రి, గడ్డి వంటి వాణ్ణి, కృషించిపోయే మానవుణ్ణి, అంతేకాదు తండ్రి, శిథిలమైపోవని వాడిని తండ్రి, నేను మట్టి వంటి వాడిని తండ్రి, మట్టిని నేను, మట్టి. ఏమన్నాడు దేవుడు ఆదాముతో? నువ్వు మన్ను గనక మన్ను అయిపోతావు అన్నాడు. మన్ను అండి, మనం మన్ను, మంటివారం. మనం మంటివారంలో ఈ మట్టిలో దేవుడు ఐశ్వర్యం పెట్టాడు. ప్రేస్నేవుతాడు. దేవుని ఆరాధించమా. దేవుడు మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేస్తూ వచ్చాడండి. పునరుత్థానుడై ఆ పునరుత్థాన శక్తిని మనకిచ్చాడండి. ఆ రిజరక్షన్ పవర్ మనకిచ్చాడు. సరే, ఒక మాట చూద్దాం. దానివల్ల ఏంటి మన జీవితంలో ఉపయోగం, అదొక మాట చూసి ముందుకెళ్దాం. 49:15 కీర్తన 49:15 చూడండి. ఆ పునరుత్థానం ద్వారా మన జీవితంలో ఏం తీసుకొచ్చాడు చూడండి. 49:10 పాతాళ బలములో నుండి చూశారండి. ఎందుకంటే మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చాడు తన పునరుత్థానుడై. కాబట్టి ప్రియ స్నేహితుడు 49:15 చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును తెచ్చును. ఒకప్పుడు పాతాళ బలము మనల్ని వేధించింది. ఒకడు మానవుడు మరణిస్తే పాతాళం వెళ్ళవలసిందే. ఏ నిరీక్షణ లేదు మానవునికి. ఎందుకంటే మానవుడు పాపము సంబంధించిన వాడు. పాపము చేయటం వల్ల మానవుడు పాపి అయ్యాడు. పాప సంబంధంలో మనం ఈ పాపం మనల్ని మరణానికి ఈడ్చుకొని పోతుంది. పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియ స్నేహితుడు, ఆ మరణానికి పాత్రులం. ఆ మరణానికి అంటే ఆ పాతాళానికి పాత్రులం మనం. కాబట్టి ప్రియ స్నేహితుడు, ఎంత స్పష్టంగా రాబడిందంటే, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించాడండి. విమోచన కార్యం చేస్తూ పునరుద్ధానం వల్ల మనకు వచ్చింది ఏంటంటే, క్రైస్తవునికి వచ్చింది ఏంటంటే, విశ్వాసికి వచ్చిన ఆధిక్యత ఏంటంటే, మన ప్రాణాన్ని విమోచించాడు ప్రభువారు. కదా ప్రియ స్నేహితుడు, అంతేనా? పౌలుకు మంచి మాట అంటారు చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక, ఇక్కడే 1 కొరింథీ రాసిన పత్రిక 15:23 చూడండి. 15:23 ప్రతివాడును ఎవరండి? ప్రథమ ఫలము. లాస్ట్ వీక్ మనం చేసుకున్నాం కదా, ఏం పండుగ మనం చేసుకున్నాం? ప్రథమ ఫలం ఆయనే లేచాడు. మృతులలో ఎవ్వరూ వేయలేరు ఇంతవరకు. మరణించిన వారిలో ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేయలేరు. ఎవరు పునరుత్థానం మరణాన్ని జయించిన వారు ఎవ్వరూ లేరు.
అందుకే స్పష్టంగా రాయబడింది, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ఫుల్ స్టాప్. ఇక్కడ ఏమైంది? ప్రథమ ఫలము క్రీస్తే. ఫస్ట్ ఆయనే. ఆయన వెనక మనం. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతారండి? ఆయన వారు బ్రతికింపబడతారు. మనం అందరూ క్రీస్తు వచ్చినప్పుడు బ్రతికింపబడతాం. అది గొప్ప నిరీక్షణ ఇచ్చాడండి ప్రభువారు. ఆయన పునరుత్థానుడై మనకిచ్చిన అభయం ఏంటంటే, ఆయన నా ప్రాణమును రాయబడింది విమోచించాడు. ఇక్కడ చూసాం ఏమిచ్చాడంటే మనకు నిరీక్షణ ఇచ్చాడు. మంచి మాట రాయబడింది, ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. మనమందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, నీతిమంతులు, పరిశుద్ధులు, రక్షణ అనుభవం కలిగిన వారు, వారందరూ కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం బ్రతికింపబడేవారుగా ఉన్నాం. మరణము రెండవ మరణం మన మీద ప్రభుత్వం లేదు. ఎందుకంటే విజయమందు ఏం చదివే మనం? విజయమందు మరణము మృంగివేశాడండి ప్రభువారు. మరన్నిటిని మరణం రాకుండా చేస్తూ వచ్చాడు. మన జీవితంలో మరణం లేదు. ఇంకా ఏం తీసుకొచ్చాడు ప్రభువారు? జీవమును, అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి తీసుకొచ్చాడు. మరణంను నిరర్ధకం చేస్తూ వచ్చాడు ప్రభువారు. దేవుని ఆరాధిస్తామా? అవును తండ్రి. కృషించిపోయే మానవుణ్ణి, శిథిలిపోయే మానవుణ్ణి, గడ్డి లాంటి మానవుణ్ణి, పాపాత్రులను, మట్టిని తండ్రి నేను ఇటువంటి నన్ను దేవుని కుమారులుగా చేస్తూ వచ్చావు. మంచి మాట రాబడింది. అడిగింది తెలుసా? వారు చావరు. ఆ మాట చదువు ముగిద్దామా? చాలా ఉంది కానీ అది ఆ మాట చదివి ముగించేద్దాం రండి. ఎక్కడది? లూకాసు వార్త 20 ఆ మాట చదివి ముగించేద్దాం. సమయం ఫాలో అవుదాం. లూకాసు వార్త 20 30 చదివి ముగించేసుకుందాం. లూకాసు వార్త 20 ఎక్కడది? 36 కదా. అందరూ చదువుదాం, గట్టిగా బిగ్గర చదువుదాం మనం ఈ మాట. లూకాసు వార్త 20:36 వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు కనుక వారికను చావనేరరు. మనకేం లేదు? చావు లేదు. మరి ఇప్పుడు ఉండేది? అది అందరికీ ఉంటుంది మరణం. అందరు చనిపోతారు ఒకరోజు. అందరం, నువ్వు, నేను, మనం అందరం మరణిస్తాం. అక్కడ లేదు. రెండవ మరణం మన మీద ప్రభుత్వం లేదు. ప్రకటన 26లో రాయబడింది, అక్కడ వాళ్ళనంట ధన్యులు. అక్కడ వాళ్ళని ఏమన్నారు? పరిశుద్ధులు. ఆ స్థానం నీకు ఇచ్చాడు. ఏ స్థానం ఇచ్చాడండి? ధన్యులు, పరిశుద్ధుల స్థానం నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆరాధిద్దామా? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించండి. ఎవరో సార్ ఆరాధించండి. చాలా ప్రమాదకరమైన అంశం ఏంటంటే, రీసెంట్గా మొన్న 6 నెలలు 8 నెలలు అయిన సంవత్సరమైన బిడ్డలు మీరు మొన్న రక్షింపబడినారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, సమయం 1 నిమిషం ఉంది చెప్తున్నాను, ఆరాధించండి. ఇక్కడే ఆరాధించండి. ఇక్కడ ఆరాధించకపోతే, మన స్మాల్ అసెంబ్లీలోనూ మీరు ఆరాధించకపోతే పెద్ద అసెంబ్లీలో మీరు ఏం ఆరాధిస్తారు? ఎంత సమయం మనకి అన్న వాళ్ళు ఇస్తున్నారు, బ్రదర్స్ ఇస్తున్నారు. ఆరాధించండి. రక్షింపబడిన వారు ఈ మధ్యకాలంలో రక్షింపబడిన వారు, లేకపోతే మీరు ఈ మధ్యకాలంలో బాప్తిజం తీసుకోవాలి, ఆరాధించండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ చిన్న మందిరంలో ప్రాక్టీస్ చేయండి, దేవుని ఆరాధించండి. రాసుకోండి, కాబట్టి మీకు భయం అయితే రాసుకోండి, కాదంటే పాట పాడండి. ఎన్నడూ కూడా ఆరాధించుకోవడం, నీ గొంతును, నీ నోరుని మూసుకోవద్దు. నీ గొంతును తెరువు, దేవుని కోసం తెరువు. దేవుని బిడ్డలు ఆరాధించకుండా ఉండలేరండి, ఎక్కడ ఉండలేరు. ఆరాధించండి. మననే కదా కొంతమంది బాప్తిజం తీసుకున్నారు, మీరు ఆరాధించండి. కావాలంటే అన్న వాళ్ళకి సమయం ఇస్తారు మీకు. కొంతమంది మాలాంటి బలవంతులు మేము ఎదుర్కొన్నా మీలాంటి వాళ్ళకి అన్న వాళ్ళు ఇస్తారు. ఆరాధించండి. మీరు ఆరాధించడం ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కడ పోయినా ఆరాధిస్తారు. జీవితాంతం ఇక్కడే ఉంటారా? ఉండరు కదా. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు ఎక్కడయ్యా మీరు, ఒకప్పుడు ఎక్కడయ్యా మీరు అంటే ఏం చెప్తారు? ఎస్కోల్ ఏమి అరుస్తాడా అబ్బాయి అంటారు కదా. ఇప్పుడు నన్ను అంటారు లేదా, నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆదూరు నుంచి వచ్చాను. శివుని ప్రార్థన అట్లా రావాలి. నేమ్ రావాలి మనకి. అంటే నేమ్ కోసం కాదు, మళ్ళీ నేమ్ కోసం ఆరాధించొద్దు. ఆరాధించండి దేవుని. మనకు సాతాను గాడు ఎప్పుడు డిస్కరేజ్ చేస్తాడు. ఏం చేద్దాంలే, ఏంలే, ఎప్పుడు ఇదే వాక్యమే, ఇవే ఉంటుంది. ఇంతకు మించి ఏముంటుంది పోర్షన్? ఇక్కడ ఇంతకు మించి ఏం పోర్షన్ ఉండదు. వేరే సిలబస్లు ఏం రావు. సిలబస్ మంది అర్థమైందా?
ఈ సిలబస్ మించి ఇదే అద్భుతమైన సిలబస్, ఇందులోనే ఇవే ఉంటాయి మన జీవితం అంతం. ఇదే మనం ఆరాధించాలి. ధన్యులు పరిశుద్ధులు దేవుని ఆరాధిస్తారు. యవనస్తులారా, మన రీసెంట్గా మా బాప్తిని తీసుకున్న వారు కూడా మీరు ఆరాధించండి. ఆరాధన మీరు మానేస్తే ఇంక ఎన్నటికి ఆరాధించరు. మీరు నోరు మీరు ఎన్నటికి తెరవరు. మీరు గమనించండి, మన మందిరంలో ఎక్కడ అవసరం లేదు. ఊరిలో ఉన్న సంఘం, ఎక్కడో ఉన్న సంఘం అవసరం. మన సంఘంలో ఉన్న కొంతమందిని గమనించండి, వాళ్ళు ఎప్పుడు ఆరాధించుకుని ఉండరు. ఎందుకు? వాళ్ళ దేవుడు వల్ల వదలడు. మరి నీలో దేవుడు ఉంటే నువ్వు వదలవు. కాబట్టి నువ్వు ఆరాధించట్లేదంటే నీలో దేవుడు లేడని అర్థం. ఆరాధిద్దాం.